ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రం 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 నాయన. ఘనమైన తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన పాదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించునమయ్యా. నీ స్తోత్రము. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యములు చేసే దేవా, నీ స్తోత్రము. ఘనమైన తండ్రి, గొప్ప దేవుడా, నీకే వందనాలు వందనాలు నాయన. గడిచిన నాయన సంవత్సరముల నుండి, నెలల నుండి, వారముల నుండి, రోజుల నుండి, క్షణముల నుండి మమ్ములను, మా ప్రియ బిడ్డలను ఎంతగానో ప్రేమించి కాసి కాపాడుతున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. నాయన, అనేక మంది కాల గర్భంలో కలిసిపోతున్నారు. మమ్మల్ని అయితే నాయన సజీవ రెక్కల కింద భద్రపరిచి కాసి కాపాడి సభల్లో నాయన పాలు పొందుకునేటకు, నీ మాటలు వినుటకు, అయ్యా నిన్ను స్తుతించుటకు, నాయన నీ నామమును ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి నీకు వేలాది వందనాలు ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. అయ్యా నీకే వందనాలు తండ్రి. నాయన ఇదిగో నీ దాసుల్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు నీ స్తోత్రము. నాయన చిన్న కుమారుడు నాయన నా ప్రభు స్వజ్వన్ రాజు గారు నాయన బిడ్డను నాయన నువ్వు ఎంతగానో ఎన్నుకుని ప్రభువా నీ సేవ కొరకు నాయన సమర్పణ చేసుకుని నాయన ఉన్నతమైన జాబులు చేయాలి కానీ నాయన ఉన్నతమైన చదువులు చదివించావు నాయన. అయినప్పటికీ నాయన నీ పాద సేవ చేయాలని నాయన మీ సాక్షిగా ఉండాలని, అనేక ఆత్మలు నీ సన్నిధికి నడిపించాలని, నీ రాజ్యం కట్టాలని నాయన నీ దాసులు సమర్పించిన సమర్పణ నాయన ఆ బిడ్డలు అంగీకరించి నాయన నీ సేవ కొరకు వచ్చి ఈ నీ ఐవైసీ కాలనీలో నాయన చేస్తున్న సేవ పరిచర్యను దీవించి నాయన ఆశీర్వదించండి ప్రభువా. ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘము నాయన నిర్మించిన ఏర్పాటు చేసిన ఈ సభల కూటాల ద్వారా ఇంకా అనేక మంది నిన్ను తెలుసుకుంటాడు. సహాయం చేయనైనా కృప చూపించమని అడుగుచున్నామయ్యా. నీ స్తోత్రము. అనేక నూతనాత్మలు రక్షించినైనా పాపికి రక్షణ నాయన, నా ప్రభు రోగికి స్వస్థత నాయన, శ్వాసకి నిరీక్షణ అని నాయన నీ వాక్యముని సెలవిస్తుంది ప్రభువా. నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు తండ్రి, పాపికి నాయన కృప చూపించే దేవుడు నాయన. ఈ 3 దినాలు చక్కని వర్తమానాలతో దూర ప్రాంతం నుండి దైవజనులు పిలుచుకుని నాయన ఈ కాలనీకి ఏ మాటలు అవసరమై ఉన్నాయో, ఏ వాక్యాలు అవసరమై ఉన్నాయో మీ దైవ లేఖనములోంచి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు ఏ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కాలనీ నివాసులందరికీ కూడా నీ కృపని గ్రహించండి. విన్న మాటలు విడిచిపెట్టకుండా ప్రభా నాయన వారిలో గొప్ప కార్యము జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. నాయన ఈ కాలనీ అంతటికి నీ గొప్ప రక్షణ కలిగించండి. కృప చూపించి నాయన నీ స్తోత్రము. అలాగే నాయన నీ స్తోత్రం ఇక్కడికి వచ్చిన మా ప్రియ బిడ్డలు ఆయా ప్రాంతాల నుండి, ఆయా దూర ప్రాంతం నుండి నాయన, ఆయా స్థలాల నుండి ఈ స్థలమునకు వచ్చిన మా ప్రియ బిడ్డల బిడ్డలను దీవించి నాయన ఆశీర్వదించండి. నీ మేళ్ళతో నింపండి ప్రభా. నీ కృపతో నింపండి నాయన. నీ స్తోత్రము నాయన. నీ సహాయం బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు నాయన నీ స్తోత్రము. నేను వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారంలో సమస్తంలో నీ కృప ఉంచండి. అలాగే చేతువృత్తి పనులు చేస్తున్న వారికి నీ కృప అనుగ్రహించండి. అలాగే నాయన నిరుపేదలకు నీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నాయన నీ కృపతో నింపమని అడుగుతున్నాము. వృద్ధులు మొదలుకొని యవనస్తులు బాలుల వరకు నాయన నీ కృప కాబ్దాలతో నింపండి. ఆయా ఆరోగ్యాలతో నింపండి ప్రభువా. గడిచిన సంవత్సరం అంతయు కాపాడవు నాయన. ఈ సంవత్సరంలో జూన్ నెలలో ఏర్పాటు చేసిన మీటింగాల ద్వారా ఇంకా అనేక మంది నీ సన్నిధికి చేర్చబడాలి, నీ మందిరానికి రాబడాలి నాయన. అయ్యా నీ మందిరంలోకి వచ్చి నిన్ను స్తుతించాలి. ఓ నీ కార్యాలు జరిగించాలి. నీ
సాక్షిగా ఉండాలి ప్రభా, నీ స్తోత్రము. అలాగే వచ్చే సంవత్సరం వరకు నాయన మమ్ములను, మా ప్రియ బిడ్డలను, మా పట్టణస్తులను కూడా కాపాడండి. మా రాజమండ్రి పట్టణం అంతటిపై నీ కృప ఉంచండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ సన్నిధి నాయన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నీ ఆత్మగ్ని కుమ్మరించండి ప్రభా. నీ ఆత్మను గదిలించండి ప్రభా, రగిలించండి నాయన. నీ స్తోత్రము, నీ పరిశుద్ధ అభిషేకముతో నీ దాసులను నింపండి నాయన. ఏ గృహలు అడిగిపెట్టి ప్రార్థిస్తారో ఆ కుటుంబానికి నీ గొప్ప రక్షణ కలిగించండి అయ్యా. నీ దాసుల కుటుంబను నాయన, ఇదిగో నాయన నా ప్రభువా, బిడ్డలను దీవించి నాయన, ఆత్మ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. సహకరించిన బిడ్డలను నాయన, ఎంతగానో పరిచయం చేసిన బిడ్డలను నాయన, ఇదిగో భోజన పదార్థాలను సిద్ధపరిచిన బిడ్డలను, కుటుంబాలను నూరంతలుగా దీవించిన ఆయన నీ కృపాశంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి అయ్యా. ఇదిగో నీ దాసుల అభిషేక్తులు నాయన, ఆయన విషయంలో నువ్వు ఎంతగానో గొప్ప కార్యము చేస్తూ ఈ రోజున ఇలా నిలబడి ఉన్నామంటే నీ కృప నాయన, నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకున్నావు నాయన. నీ స్తోత్రం అయ్యా. భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. అను దినము కూడా నీ కృప కాపుదాల నుంచి ఈ రాజమండ్రి పట్టణమే కాదు నాయన, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కదిలించబడాలి, రక్షించబడాలి నాయన. నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచమని అడుగుతున్నాము అయ్యా. ఇదిగో మా ప్రియ బిడ్డలు ఎంతవరకు చక్కని 3 దినాలు నీ మాటలు విన్నారు. నీ మాటలు విని నాయన వారి హృదయాలు తెరిచి వారి గుప్పులు ఇప్పి నాయన నీ సన్నిధానములు వేసిన కానుకల కంటే నూరంతలుగా ఆశీర్వదించండి. వారి గుప్పుల నిండా ధనమును, వారి హృదయం నిండా సంతోషమును, వారి శరీరం అంతా ఆరోగ్యముతో నింపండి. వేసిన కానుకలు మీ సేవార్థమే వాడుకొని ప్రభువా నాయన, నీ సన్నిధి తోడుగా ఉంచమని నాయన. ఇదిగో తండ్రి, నీ రాకడ ఆలస్యమైతే మరలొచ్చే సంవత్సరము ఇదే తారీఖులో నాయన ఇక్కడ మహా గొప్ప మహాసభలు జరుగుటకు సహాయం చేయనైనా. ఇదిగో నాయన దైవజనులు ఉన్నారు నాయన, వారిని కూడా వారి సేవ పరిచర్లు కూడా దీవించండి. నాయకులు ఉన్నారు, వారిని కూడా దీవించినైనా. ఇంకా అనేక మంది నీ సన్నిధికి వచ్చిన ప్రియ బిడ్డలందరిపై నీ కృప ఉంచమని సహాయం చేయమని నీ దాసురాలుగా చేస్తున్న ప్రార్థన నీ పాచందుకు చేర్చుకోమని మా తరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి కూడిన మనకును, అలాగే సర్వలోకంలో తన పరిశుద్ధులకును, ఈ యొక్క 3 దినాలు సభలలో పాలు పొందిన వారికి, పరిచర్య చేసిన వారికి, ఇక్కడ కూడి ఉన్న పెద్దలకు, చిన్నలకు, దైవజనులకు, కుటుంబాలకు, సంఘానికి త్రియేక దేవుని సన్నిధి సదా తోడై క్షేమముగా, సురక్షితముగా ఆయన రాకడ పర్యంతరము మనలను ఆయన కృపలో నిరంతరము మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి. మన పాపం పోవాలంటే, మనకు శాంతి కలగాలంటే, మనకి పరలోక రాజ్యం చేరాలంటే బలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, అందరూ మారు మనసు, అందరూ ఆత్మరక్షణ, అందరూ పరలోక రాజ్యము, అందరూ దేవుని రాజ్యము. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, బలో క్రీస్తు మహారాజుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చాలా సంతోషం ప్రియులారా. మరి ఇంతవరకు కూడా చాలా చక్కని కార్యక్రమం జరిగించబడింది, దేవుని నామం కనపరచబడింది. సహకరించిన వారందరికీ మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి వచ్చిన మీ అందరికీ కూడా మరి చక్కటి ప్రేమ విందు ఉంది కనుక అందరు క్రమముగా ఎవరు కూడా మరి తొందరపడద్దు. ఎక్కువ మంది ఉన్నాం కనుక మరి కొంచెం ఆ సమయ పాలన పాటించి మరి చక్కగా భుజించి వెళ్ళాలని మేము ప్రేమపూర్వకంగా
మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా సేవకులకు మందిరంలో